హాయ్ గైస్, పేట్రియట్ అని ఒక మూవీ చూసాను భయ్య. పేట్రియట్ అంటే దేశభక్తుడు. మమ్ముట్టి గారు ఉన్నారు ఈ సినిమాలో. నేను అసలు ట్రైలర్ కూడా చూడకుండా ఈ సినిమా చూడడానికి వెళ్ళిపోయాను. ఈ సినిమా 3 hours ఉంది భయ్య. అప్రాక్సిమేట్లీ నైట్ 10:30 PM కి స్టార్ట్ అయింది నా షో. ఫినిష్ అయ్యేసరికి 2 అయింది. ఒక కొత్త రకమైన సినిమా భయ్య ఇది, అండ్ చాలా ఫ్రెష్ గా అనిపించింది మూవీ. ఈ సినిమాలో మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, ఫహాద్ ఫాజిల్, నయనతార, ఇంకా చాలా ఫేమస్ మలయాళం యాక్టర్స్ ఉన్నారు భయ్య. సో వీళ్ళందరూ కొలాబరేట్ అవుతే ఏదో మాస్ మసాలా మూవీ, స్లోమో వాకులు, అదరగొట్టే బీజిఎంలు, ఇలాంటి మూవీతో మనం ముందుకు వస్తారనుకున్నాను. బట్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కొలాబరేషన్, అండ్ ఈ కొలాబరేషన్ నాకు నచ్చింది. సినిమా చాలా స్లోగా ఉంటుంది భయ్య. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అస్సలు నచ్చదు ఈ మూవీ. మమ్ముట్టి గారు ఈ సినిమాలో ఒక యూట్యూబర్, వ్లాగ్స్ చేస్తుంటారు. ఆయన యూకే లో ఉంటారు. అసలు ఇండియా నుంచి యూకే ఎందుకు వెళ్తారు, వాట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ డస్ ఈ డూ, మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారా లేదా అనేది సినిమా. మన ఫోన్ లో గవర్నమెంట్ స్పైవేర్ పెట్టింది అనుకోండి, మనల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది అనుకోండి, మన ఇన్ఫర్మేషన్, మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉందనుకోండి, ఏమవుతుంది, దాని చుట్టూ ఈ సినిమా ఉంటుంది. చాలా కొత్తగా అనిపించింది భయ్య మూవీ. సినిమా మొత్తం రియల్ లొకేషన్స్ లోనే తీశారు. ఆ ఆస్పెక్ట్ లో కూడా నచ్చింది సినిమా. ట్రూలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది భయ్య, టేకింగ్ అండ్ మేకింగ్. మీకు లెందీ స్లో బర్నర్స్ నచ్చితే దిస్ ఇస్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మలయాళంలోనే ఉంది ఈ సినిమా విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. 3 hours మూవీ ఇది. మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం వెళ్తే బెటర్. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. నెగటివ్ ఏంటంటే భయ్య, మమ్ముట్టి గారు ఇంకా మోహన్ లాల్ గారు తెలుసు కదా వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో, వాళ్ళ ఏజ్ కి తగ్గట్టే వాళ్ళు రోల్ ప్లే చేశారు. బట్ స్టంట్స్, ఫైట్స్ ఎలా చేస్తారంటే యంగ్ పీపుల్ లాగా చేస్తారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు ఉండదు, అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అని అనిపించింది నాకు. ఈ సినిమా డైరెక్టర్ మహేష్ నారాయణన్ భయ్య. ఈ ఎవరబ్బా ఈ డైరెక్టర్ అని సెర్చ్ చేస్తే, ఈయన కమల్ హాసన్ గారి సినిమా ఉంది కదా విశ్వరూపం, ఆ సినిమాకి ఎడిటర్ అంట. ఒకవేళ మీకు స్లో సినిమాలు నచ్చితే, మూవీ లెంత్ 3 గంటలున్నా పర్లేదు అనుకుంటే, ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూద్దాం అనుకుంటే, గో వాచ్ పేట్రియట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.86 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.